అనుష్కని పెళ్లి చేసుకుంటే మా నాన్న చూసే కట్నం దాపో అనుకుంటుండి ఇట్లు చేసి ఆయన చూసే ఇట్లు పారిపోయా. ఇప్పుడు ఏదో చేసుకుందామని పోతున్నాను. ఇదన్నా కుదురుతుందో లేదో నాకు నా తలరాజు బాగుంటే చాలా. వద్దన్నా కూడా ఉగ్గాని తినబుద్ధి అవుతుంది. తింటే ఊన డుర్రుడరాబా 10 కాలేదు అప్పుడే ఉన్న పుర్రు 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 అంటుంది. ఏందప్పా బారాగాడా అక్క ఆటక ఇడుస్తున్నాడే. బారా వీరాగాడు ఇట్లు దాపరించినాడు. నాకు ఫస్ట్ శుభాన్ని పెళ్లి చేసుకుంటే ఆమెని ఇట్లు సతాయిచ్చా. ఆమె చూసే ఇట్లు పారిపోయా. వీడు నాకు ఆడి పోయినా శనిలా దాపరించినాడు. వీడు అంత దరిద్రనాయలే ఏడే గంటలేడు. ఇట్లా నా కొడుకు వాళ్ళు బతికిలే. బారా చెప్పులే ఏమే అడ్డుపడినావు. ఏమప్పా ఇంకా పూలంగి ఇంతలా ప్యాంటు ఆ బూట్లు కన్నద్దాలు ఏందబ్బా వెండి సైన ఏం పెళ్ళాం లేచిపోతాను ఏమో దిశ తిరిగినట్టుంది కదప్ప నీకు. ఇలాంటి వాళ్ళు ఉండేరా ఇట్లా అయిపోయింది. నా పెళ్ళాం లేచిపోయిందని బాధ లేదు. నువ్వు మాట్లాడే మాటలకే నాకు కడుపులో మండి లేచిపోయిందిరా. గేరందరికి చెప్పుకుంటున్నావా? నువ్వు నాకు ఇట్లా దాపరించినావు. రాగముద్దు పాములాగా 2 తలకాయలు పెట్టుకొని నాకు గంట పన్నా నువ్వు. వీడేంది నిన్ను కూతురు కూర్చున్నాడు. సరేలేవో ఇప్పుడు ఆటకి పోతాడు. ఏమో పిల్లకి దొరికిందే. నువ్వేడికి దావలో మీద నువ్వు ఇట్లా గంట పడినావు. ఏదో పెళ్లి సంబంధం చూసే పోతున్నాం. నాకు వాళ్ళు ఏదో పెద్ద మనుషులు పిలిచిందే. ఆమెకి 2 ఒకటి నాకు 2 పెళ్ళాడా. ఏంద్రావా నాకు నువ్వు ఆట మీద మాకు గంట పడినావు. నువ్వు ఇట్లా చేసా మాకు మరాజు లేకుండా. అది కథ. అందుకే అక్క ఏం రెడీ అయినావురా? ఆయన మొగులు లేడు. నీకు ఎట్లా పెళ్ళాం లేదా? కాదు అవసరమా నీకు ఇంకా పెళ్లి? నీకే కాదులే పెళ్లి కన్నా కొడుకు నీకే ఇట్లుంటే లే పెళ్ళేని నాకు ఏదో ఇడిచిపెట్టిపోయినా నాకు తెలుస్తుంది బాధ. ఆమెతో ఉన్నట్లా ఓ రోజు ఇంట్లో ఉన్నట్లే లేదా. ఆమె బూ తింటుంటే ఆమె గుర్తుకొస్తుంది. మంచి కట్టు పోతే ఆమె నొప్పుకొస్తుంది. ఒకటే ఉండే బాధ నాకు తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది పెళ్లి కన్నానికి? సరే మరి ఇప్పుడు చేసుకుంటావా? మరి నువ్వు మళ్ళీ చేసుకున్నాకే పోతున్నావు. నువ్వు చూస్తే మాకంటే పన్నా నా ఎంటే ఉన్నావు నువ్వు. పో చేసుకోపో. ఏదో నేను పెళ్లి సంబంధం చూసే పోతుంటే ఈ నా కొడుకు ఎదురొచ్చే ఏరో పెళ్లి సంబంధం చూసే పోతావా అంటున్నాడు. నాకు ఈ వీడు నల్లు పిల్ల ఎదురొచ్చినా బాధ లేదు. కానీ ఈ నా కొడుకు వీరాగాడి దరిద్ర నా కొడుకు ఎదురొచ్చినాడు ఇంకా ఆడ ఏమైతుందేమో నాకైతే ఏందో నా రాత్రి ఇట్లయిపోయింది. కాదబ్బా ఆఖరికి మొగుడు సచ్చిన సంబంధాలు కూడా ఇట్లా పిల్లలు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళందరూ చేసుకుంటే ఇంకా మాకు యాడ్ అవుతుందప్ప. కానిలే పోతున్నాడు పిల్లోడు మోజు మీద. పోనీ నాయనా చెప్పమ్మా. నాకు పెళ్ళే ఉన్నాను చేయనాయనా. నేను అది ఆలోచిస్తున్నానమ్మా. కారు ముప్పు తినిందా నేనుంటాను ఇట్లా. నేను సరేనమ్మా నాకు కూడా చెయ్యాలనే ఉంది బేట. ఇగో ఎట్లన్నా గానీ ఇప్పుడు నీకు సిక్కాలంటే ఇప్పుడు వాడు ఎవడన్నా పెండ్లాం నిడిచిపెట్టినోడన్నా ఉండాలా, పెండ్లాం చచ్చిపోయిందన్నా ఉండాలా. యాదో ఒకటి చూస్తాలమ్మా. నాకు కూడా ఉంది చేయాలనేది. ఉన్న మొగుడినా డ్రమ్ములు వేసి వచ్చి పెడుతుంది. సరే చూస్తాలేమ్మా. నాయనా డ్రమ్ములు గిమ్ములు విడిచిపెట్టి ఎవరు ముందు మోసిన పెళ్ళాం చచ్చిపోయినా చేయనాయనా. తల్లి ఇగో ఒకడు వస్తున్నాడు పెండ్లాం నిడిచిపెట్టినాడు. ఇగో వాని పెండ్లాం లేదు. ఇగో ఎట్టి పరిస్థితులు ఈ సాయంత్రం కల్లా నీకు పెళ్లి చేసేస్తాను. వానికి నువ్వు కనపడకూడదు బిడ్డ. నువ్వు పోమ్మా. 2 ఏదో ముందో వచ్చిన చేయిపో. ఇయ్యాల రాలేదు న్యాయం వస్తామంటారు. అప్పుడేను నేనేమో వ్యాపారం పోవాలా, డ్రమ్ములు అమ్ముకొచ్చే పోవాలా. ఇంకా రాకపోయి కదా అబ్బా. ఏం బా డ్రమ్ముల సుంకన్నా నీ బిడ్డ మొగుడు చచ్చింది ఉందంట. మళ్ళీ ఉన్నదబ్బా. మళ్ళీ నీ బిడ్డ ఒప్పుకుంటే చేసుకుంటా నేను. సరే చేస్తాను కానీ నీ ఫస్ట్ పెళ్ళం ఏమైనట్టు? అయ్యో అది ఏదో పారిపోయింది. దాని శుద్ధి వదిలేయ. నీ బిడ్డ మొగుడు ఏమైనాడు? చచ్చిపోయినాడు. నా బిడ్డ మొగుడేమో గాని ఏం బాగానే ఉన్నా గాని మరి చేసుకుంటావా? కన్నా డ్రమ్ముల సుంకన్నా నేనేం చేసుకుంటేది ఓకే. ఒకడే ఉండలేక ఏదో ఒకటే భూ వండలేక పప్పు చేసుకోలేక ఏదో చేసుకొని పోదామని వచ్చినాను. కాదా నీ అల్లుడు ఎట్లా చచ్చిపోయా? అది నీకు ఎందుకు లేపా. మళ్ళీ నువ్వు చేసుకునేది కావాలా ముందు. చేసుకుంటాను. నేను ఒకడే ఉండలేక ఒకడే అన్నం చేసుకోలేక పప్పు రానుకోలేక చాలా కన్నచాటు పడుతున్నా. భూ తిన్నా ఒకటే తినాలా, మంచి మెక్కలన్నా ఒకటే కొనుక్కోవాలా. నాకు ఈసారి చెప్పుకోలేను. ఎన్నాలే మళ్ళీ చెప్పు. మా పరిస్థితి బాధేవు. నీ బాధ నాకు అర్థమైంది కానీ నా బిడ్డది కూడా అదే బాధేనాపా. సరే
నీ జతకి ఎవరినన్నా ఒకరిని దోడుకోండిరా గంగమ్మ గుడి కాడికి ఇప్పుడు సాయంత్రం పెళ్లి సుంకనా గుడిగాడికి నీ బిడ్డని పిలుచుకొని వస్తానంటే నేనే పెళ్లి చేసుకుంటే రెడీగా ఉన్నాను. కానీ నీ అల్లుడు ఏమే చచ్చిపోయినాడు. ఇక్కడ చూడు అవన్నీ అడగొద్దు నువ్వు, ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు. నా బిడ్డని చేసుకున్నావు అనుకో ఈ డ్రమ్ములకి ఓనర్ నువ్వే, ఈ డ్రమ్మలన్నీ నీకే. సరే ఘాటుకు దూకండి రాబో సాయంత్రం. సరేలేజా పో. ఎవరికైనా తెలిస్తే నా బిడ్డది వ్యవహారం బయట పడుతుంది. ఏం లేదాపా ఎవరిని తేలుకోకుండా ఊరికే నా బిడ్డను నోడుకొని పోయి నా పెళ్లి చేసేస్తాను ఫస్ట్, లేకపోతే నా డ్రమ్ముల వ్యాపారం అంతా బయట పడిపోతుంది. దాలో పోయినప్పుడు యాటికి రానా ఇదేదరా నల్లి పిల్ల అడ్డు వచ్చినా ఇది కాదు వీడు అనుకుంటే నాకే మంచి సంబంధం కుదిరింది. బట్ డ్రమ్ములకే ఓనర్ అయిపోయినా ఇప్పుడు వీరాగాడు ఇంకా బాగా మంచి పని చేసిన మంచోడు వాడు బాగా ఎదురు వచ్చినాడు. తల్లి గంగమ్మ తల్లి ఈ సంబంధం అన్న కరెక్ట్ గా చూస్తే కదా నీకు ఇప్పుడు నీకు అల్లుకే ఈడే ఉంటాను తల్లి. ఇగో ఏ మాత్రం ఇప్పుడు ఇచ్చే అల్లనికి నా డ్రమ్ముల విషయం కానీ నా ఇంకో ముందల్లని గురించి కానీ ఏది తెలుసుకోకుండా చేయి తల్లి. అమ్మ నువ్వే కాపాడమ్మా. అదే లాగ దానికి రెండో మొగుడు అయిపోతున్నాను. బాగా సంబంధం ఏం కుదిరింది. వీరాగాడు మంచి పని చేసి దావుకి ఎదురు వచ్చా అట్లా కుదురుకున్నా. ఎవడన్నా పెళ్లికి సన్న శాఖ తీసుకుంటారు ఇంత ఉంటుంది, నిమ్మకాయ చెక్కుండేది. నేనేం ఏకంగా పెద్దదే తీసుకున్నాను. నాగిని ఎవడన్నా వచ్చి సుల్లభాలు చెప్పరానుక చేసుకోవద్దు గీసుకోద్దండి ఇట్లా నరక మరేసామని తలకట్లే ఎగిసిపడాలి అట్లే తిరిగా. వీరా వీడు కొంపులో ఉన్నాడో లేదో వీడు ఎప్పుడో సరిగ్గా ఉండడు. ఎక్కడికైనా దావలో పోయేది ఎప్పుడైతే అడ్డట్టు మొత్తాడు లే అని ఇప్పుడు ఉన్నాడో లేదో వీరా. ఏదిలే టోపీను కత్తి ఏం పెళ్లి సంబంధం ఏమైనా నువ్వు ఎదురు వస్తూ చూడు పోయేదప్పుడా దెబ్బ కుదురుకుంటారని. అయ్యా ఆయన ఒప్పుకున్నా నన్ను చూసానే బాబా మేలుగా ఉన్నాడు మొగోడు బాగా మందమైన మనిషి నాకు ఇట్లా కూడా కాలనింది. అబ్బా ఏమనుకుంటా కానీ నేను ఎదురొస్తే నీకు పెళ్ళి అవుతుంది నాకే కాలేదు చూడు. కాదలే వాళ్ళు ఇందుకే ఏం చేస్తారంట. లే వాళ్ళు పెద్ద డ్రమ్ముల బ్యాటరీ ఉంది, బిడ్డకి డ్రమ్ముల బ్యాటరీనే రాసిస్తానన్నాడా. దెబ్బకి మేలు సౌండ్ పార్టీ తగిలింది నాకు. రెండో పెన్లామైనా మంచి మేలుగా ఉంది పెన్లాం గానే. డ్రమ్ముల ఫ్యాక్టరీ ఉంది, అన్ని బిడ్డ పేరున వీని పేరున రాస్తారా. డ్రమ్ములు అంటే ఏదో మన ఏంటంటే కాదలే ఆయన మొగుడు చచ్చిపోయినాడు అంటావు కదా, ఏమైందంటే ఆయన మొగుడికి. లే అవన్నీ ఏం లే యాదో లాగలాగ పెళ్లి సంబంధం కుదిరికేంది. నా పెన్లామే పారిపోయి నేను ఏదో రెండో సంబంధమైనా ఆమెకి రెండో మొగడైనా ఒప్పుకైంది. నువ్వేందిరా నువ్వు మళ్ళీ నాకు అడ్డుపులు వేసే తగులుకుంటావు. లే తిక్కగొర్రే నీలాంటి వాడు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కును దిగును సరిపోయినంట. అరే నా కొడక నడిమంతపు సీర వస్తే నడి రోడ్లో సీర ఊడిపోయినంట అన్నట్టు ఆత్రం పడతాను. ఇందుకే సొంత మొగుడికి ఏమైందంటే అది చెప్పు. వాళ్ళు మాత్రము తండ్రి బిడ్డ నా మొగుడు ఎట్లా చచ్చిపోయినారు అని అడగొద్దు అన్నమాట. ఇది మాత్రమా నువ్వు మేము పెళ్లి కూతురు చేసుకొస్తాము, నువ్వు గంగమ్మ గుడికాడు రాన్నారు రాలేపోదాం ఫస్ట్. ఇవన్నీ సోదేం నీకే. లే నాకు ఆడ అనుమానం కొడతాండి అదిరా ఆడో యామూలో నువ్వు ఈడ 2 నిమిషాలు వస్తా. అమ్మా ఇంకా రాలేదు నాన్న ఇల్లు ఏమో డ్రమ్ములో వేసి అది మీద ఎవరికైనా తెచ్చిందా ఏమి లేదమ్మా ఆ డ్రమ్ములో ఆ మాట ఎడిచిపెట్టమ్మా వచ్చినారు అనేది అది వానికేం తెలిసిందేమో అందుకే లేట్ కానీ వస్తారులేమ్మా. నీకు అందు గురించి తల్లి నేను 30 లక్షలు ఖర్చు పెట్టి నేను బయలు తెచ్చుకుని వచ్చినాను తల్లి. ఏమో నాయన నాకు అనుమానము. ఏముంది కానీ వస్తారులే. ఏంటి లే శుభోని పెళ్లి పోయేటప్పుడు డ్రమ్ము తెస్తున్నా నువ్వు. లే ఈ డ్రమ్ములు కోలేమే పోదాం పద అర్జెంట్ నీకు బిర్యానీ ఇప్పిస్తానాడా. అది కాదలే నేను చెప్పేది ఇప్పుడు నిన్ను డ్రమ్ములోకి ఒత్తేకి చూస్తా. నువ్వు ఎట్లయితే తప్పించుకుంటావో అప్పుడు నేను నీకు వచ్చి పెళ్లి చేస్తా. ఏంది లే డ్రమ్ములు గోలే నీకు పోయేటప్పుడు ఏదో పెళ్లి పోయి తాళ్ళు కట్టుకోద్దాము టైం అవుతుంది. అట్లా కాదలే నువ్వు రా చెప్తా ఒకసారి ఈ డ్రమ్ములోకి ఎక్కువ. ఇప్పుడు బయట ఏదంటే అది డ్రమ్ముల్లోకి ముంచి చంపుతున్నారు, అందుకని వాళ్ళకి డ్రమ్ముల ఫ్యాక్టరీ ఉందంటే నాకు డౌట్ వచ్చా. నువ్వు ఒకసారి ఈ డ్రమ్ములో ఇరుక్కో ఎట్లా కాపాడాలో చూపిస్తా. లే వాళ్ళు నన్నేం సంబుర్రా పిల్లు చూస్తే ముద్దొచ్చిపోతుందిరా. జాంగీర్ ఎర్ర ఎట్లుంటుంది ఆ పిల్ల అట్లుందిరా. మాకు అంత బలం ఉంది మందంగా నాకు సరిపోయేది అట్లుందిరా. అట్లా సంబుర్రా బా
అట్లా కాదలే, ఆ, అందంగా ఉన్న పిల్లోళ్ళతోనే డేంజర్. ఆ, మామూలుగా ఇట్లా కర్రీ మకము సద్ది మకం వేసుకుని ఉండే ఆడముండులతో ఏం లేదా. ఆ. ఇక ఎర్రగా తెల్లగా బుర్రగా ఉంటారు చూడు, దానితోనే రా అంత వచ్చిండేది. నువ్వు తలగా వంచి చెప్తా. అబ్బా. వంచు. దూరం దూరాలే, దూరం లే. వీరగారి చచ్చిపోతున్నాను, చచ్చిపోతాను. వీరగా పడుకో. నా డ్రమ్ములు చూద్దిగా ఏమన్నా ఎవరు చెవులకి వేసినారా? ఏమోనప్ప, వాడు ఈ చూసే ఒకేమో హీరో ఉన్నట్లుండే ఓస్ట్కి ఇట్లా ఇట్లా స్టైల్ కొట్టుకుంటా ఒక్కొందరు రమ్మంటే అని చెప్పినానప్ప. నువ్వే చంపేదట్లుండే కదా ఈ తిప్పులు పెట్టి పెళ్లి లే, అట్లా కాదాలే, డ్రమ్ముల్లో ముంచి చంపుతారు వాళ్ళ. డ్రమ్ముల ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మొగుడు ఏమైనాడు అడగొద్దన్నారు కదా, అందుకే రెండో మొగుడిని ఇంకో బలిస్తారు. ఓ పని చేయి, కాళ్ళు పెట్టు ఫస్ట్. ఏదరా నాకు ఈ కర్మ. లే వీరగా, నువ్వే వాళ్ళకన్నా మంది చంపేదట్లున్నావా? లే వీరగా, వాళ్ళకన్నా మంది నువ్వే చెప్పా. వీరగా, వాళ్ళకన్నా మంది నువ్వే చంపేస్తానే. నాయనా నాయనా వచ్చినారా నాయనా? వస్తారమ్మా, వస్తారు ఉండు. ఏ నాయనా, నాకు ఇప్పుడన్నా పెళ్లి అవుతుంది లేదు నాయనా, నా బతుకు ఏమైతుందో నాయనా? ఒక లేడు పిల్లలు వెళ్ళిపోతుంది. నాకు ఎన్నిసార్లు చెప్పినా నేను, అగ ఇప్పుడన్నా వాడ వస్తాడు, మంచి బంగారం మరటోడిని డ్రమ్మలకి వచ్చొద్దు వచ్చొద్దు చంపేది నీ అమ్మ దాని ఇద్దరు దానా. ఇప్పుడేమో నాయన ఇప్పుడు నాయన అని ఒక లీటర్లో నీ అమ్మ వస్తాడు. తప్పైందిలే నాయనా, నేను ఎవరో మాట్లాడి వాళ్ళు తమ్ముడేసా చంపించానైనా, నేను తప్పైంది నాయనా. నోరు మూసుకొని వస్తాడు కానీ అని చెప్పినాడు ఏమో. మా దళితం దానా ప్రజమరా నీ అమ్మ, నీ తల్లికి కూడా అట్లా ఉండ ఏమో లేకపోతే ఆ దమ్మకి దాని మీద పడింటే అదే అబ్బాయిపోయింది. రా నీ అమ్మ, ఈ జన్మానికి నీ పెళ్లి కాదు రా నీ అమ్మ రా. వాళ్ళకన్నా మంది నువ్వే దాన్ని చంపేస్తావా? జరుకో జరుకోలే. ఏది లే ఈ కర్మ. నేను ఏదో పెళ్లి కొడుకే నీటికి రెడీ అయితే ఈ డ్రమ్ లేక ముంచి ఎన్ని తిప్పులు పెడుతున్నావు కదరా. మంచి బీకాడ్రా. ఎవరన్నా కబడ్ రా వీరగండి చంపేస్తాడు. వీరగా కాళ్ళు ఇరుక్కుపోయినారా, మోకాళ్ళు కాళ్ళు అన్ని లోపల ఉన్నాయి. లే వీరగా ఇరుక్కుపోయినారా, బా నన్ను కాపాడరా. లే రా ఇరుక్కుపోయినారా. లే, 4 ఊరు తేరం పోతున్నా ఇగ్గొచ్చు కానీ ఈ డ్రమ్ లోంచి నేను ఇగ్గలేము. ఇంక నీ పెళ్లి అయినట్టే, నా వల్ల కాదనైనా నీకు దండమో. అమ్మ ఓనర్ కావాలనికి ఏంటి కదరా, డ్రమ్ములోనే ఇరుక్కుపోయేటట్లు చేశాడు వీడు వీరాగాడు. ఏదో శుభాన్ని పెళ్లి లేదు అట్లా. అబ్బా ఎట్లా ఇరుక్కుపోయినని రాలేదు. అబ్బా హలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఇట్లా జాగ్రత్త పడాలా. యాదో పెళ్ళం పోయిందిలే, యాదో మొగుడుతో అనుకుంటా మాత్రం ఇట్లా ఉంటది ఫ్రెండ్స్. అంటే మేము ఇది కేవలం నవ్వించకే తీసినాం, ఇవన్నీ కించపరచడానికి కాదు. భార్యలు బాగుండాలా, భర్తలు బాగుండాలా, అందరి సంసారాలు బాగుండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.